రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వాడ్ ప్రాంతంలో గత 3-4 రోజులుగా ఎన్కౌంటర్ జరుగుతోంది. పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ కి సంబంధించిన కరడుగట్టినటువంటి సుశిక్షితులైనటువంటి ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నారు. ఇప్పటికొక 3 ఉగ్రవాదులు హతమయ్యారు, కానీ ఇంకా అనేక మంది ఉగ్రవాదులు అక్కడ దాగుని ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఒక గుహ ఉంది. ముఖ్యంగా పీర్కి గలి అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గుహలో ఉగ్రవాదులు దాక్కున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలను, అతి మోడర్న్ పరికరాలను తమ దగ్గర ఉంచుకున్నారు. వాటి సాయంతో వాళ్ళు ఈ అటవీ ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లో, కొండ లోయల్లో దాగుని ఉన్నారు. భారత మిలిటరీ అక్కడ ఆపరేషన్ నిర్వహిస్తూ వస్తోంది. నిజానికి ఇది ఈ కిష్త్వాడ్ జిల్లాలో జరుగుతోంది. కిష్త్వాడ్ జిల్లా యొక్క జాగ్రఫీని కొంచెం తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మొత్తము జమ్మూ కాశ్మీర్లో అత్యంత కఠినమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఎక్కడైనా ఉంటే అది కిష్త్వాడ్లో ఉంటుంది. చాలా టఫ్ టెరెయిన్. ఎంత టఫ్ టెరెయిన్ అంటే వాస్తవానికి అక్కడ లోయల్లో నివసించగలరు, కానీ చాలా ఎత్తైన కొండలు చుట్టూ ఉంటాయి. ఈ కొండల్ని దాటడం కష్టం, ఈ కొండల్లో జీవించటం కష్టం. కానీ ఉగ్రవాదులు ఈ కిష్త్వాడ్ ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నారు. కిష్త్వాడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కిష్త్వాడ్ని ఎందుకు ఎంచుకున్నారు, దీని వెనక ఉన్నటువంటి వ్యూహం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. నిజానికి ఉగ్రవాదులు ఇప్పుడు రజౌరి కానీ, పూంచ్ కానీ, ఇవి జమ్మూలో ఉన్నటువంటి ఈ జిల్లాల్లో నుంచి వాళ్ళు ప్రవేశించి పీర్ పంజాల్ కొండల మీదకి ఎక్కుతున్నారు. ఈ పీర్ పంజాల్ కొండలు ఈ పాకిస్తాన్ నుంచి ప్రారంభమై అవి మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి డోడా, కిష్త్వాడ్, అనంతనాగ్ వరకు కూడా పీర్ పంజాల్ రేంజ్ ఉంటుంది. ఈ డోడాకి చేరుకున్న తర్వాత, అంటే రజౌరి, పూంచ్ల నుంచి డోడాకి చేరుకున్న తర్వాత డోడా నుంచి వాళ్ళు కిష్త్వాడ్కి చేరుకోవచ్చు. కిష్త్వాడ్ ఒక రకంగా సెంట్రల్ ప్లేస్. కిష్త్వాడ్ నుంచి వెనక్కి డోడా వచ్చి డోడాలో కార్యకలాపాలు నిర్వహించవచ్చును, లేదా డోడా నుంచి పూంచ్, రజౌరి, జమ్మూ, కఠువా, సాంబా ఈ ప్రాంతాలకు చేరుకోవచ్చును, లేదా కిష్త్వాడ్ నుంచి ముందుకు వెళ్ళినట్టయితే భదర్వా వస్తుంది. ఈ భదర్వా నుంచి హిమాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో ప్రవేశించినట్టయితే అక్కడ తలదాచుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కూలీలుగానో, నాలీలుగానో అక్కడ ఉండి కొంచెం అనుకూల పరిస్థితులు రాగానే మళ్ళీ భదర్వా నుంచి కిష్త్వాడ్ నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్ళవచ్చు. కిష్త్వాడ్ నుంచి కశ్మీర్ లోయలోని అనంతనాగ్కి వెళ్ళవచ్చు. అనంతనాగ్ చేరుకున్న తర్వాత శ్రీనగర్, గాందర్బల్, మిగతా ప్రాంతాలు, సోపోర్ కావచ్చును, మిగతా పుల్వామా కావచ్చు, ఈ ప్రాంతాలు చేరుకోవడం చాలా సులువు. కాబట్టి కిష్త్వాడ్ నుంచి అనంతనాగ్కి మధ్య సింథన్ పాస్ అని ఉంటుంది. ఈ సింథన్ పాస్ గతంలో ఈ పాస్ని, కనుమని దాటడానికి 16 గంటలు పట్టేది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం చేసిన తర్వాత ఈ కనుమలో ఒక సొరంగాన్ని, టన్నెల్ని తవ్విన తర్వాత 4 గంటల్లో వెళ్ళవచ్చు. ఉగ్రవాదులు ఈ రోడ్డును ఉపయోగించి 4 గంటల్లో వాళ్ళు కశ్మీర్ లోయలోకి ప్రవేశించవచ్చు. కశ్మీర్ లోయలో వెళ్ళిన తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, సేఫ్ హైడౌట్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు అటాక్ చేయవచ్చును. కాబట్టి ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. నిజానికి కశ్మీర్ లోయ చాలా మైదాన ప్రాంతము. కొండలు, గుట్టలు ఏవైతే ఎత్తైనటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కోకర్నాగ్, అమర్నాథ్, అనంతనాగ్, టీట్వాల్ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. మిగతా కశ్మీర్లో ఏదైతుందో అది పూర్తి మైదాన ప్రాంతము. కాబట్టి కిష్త్వాడ్లో ఉన్నట్లయితే దాక్కోవడం సులువవుతుంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనుకూల శక్తులు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే శక్తులు ఉన్నాయి కాబట్టి కిష్త్వాడ్ని ఎంచుకున్నారు. వీళ్ళు అసలు అక్కడ ఉన్నటువంటి విషయం ఎలా తెలిసిందంటే, వీళ్ళు ఒక మందు పాత్రను అమర్చారు. దానిలో పొరపాటున ఒక సైనికుడు కాలు పెట్టడం ద్వారా అతను చనిపోయాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఉగ్రవాదులకు సంబంధించినటువంటి గుహల్లో వాళ్ళు దాక్కున్నటువంటి విషయం బయటపడింది. గుహల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కానీ, అక్కడ వాళ్ళు వదిలేసి పారిపోయిన ఆయుధాలు కానీ, మిగతా సామగ్రి కానీ, ఆహార సామగ్రి కానీ చూస్తే
చాలా పెద్ద ఎత్తున చాలా కాలం వరకు దాక్కోవటం కోసము కావలసినటువంటి సరుకులు సరంజామా అంతా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ప్రధానమంత్రి అన్న యోజనకి సంబంధించినటువంటి ఆహారపు బ్యాగ్స్, ధాన్యం బ్యాగులు ఉన్నాయి. అంటే ఎవరో స్థానికులు ప్రధానమంత్రి అన్న యోజన పథకం కింద లభించినటువంటి బియ్యాన్ని ఉగ్రవాదులకు సరఫరా చేస్తున్నారు. కాబట్టి స్థానికంగా వాళ్ళకు కొంత మద్దతు ఉంది. దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు ఈ పీర్కా గలీ కావచ్చును, ఈ సోన్నర్ అనే గ్రామం ఎక్కడైతే వీళ్ళు ఉన్నారో ఇది సింగ్పురా, అదేవిధంగా మంద్రాల్ అనేటటువంటి ఈ 2 పెద్ద గ్రామాల రోడ్డు మీద ఈ సిన్పురా అనేటటువంటి గ్రామం ఉంది, సోనార్ అనేటటువంటి గ్రామం ఉంది. ఈ గ్రామం చుట్టుపక్కల ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టుగా తెలిసింది. 3 ఉగ్రవాదులు మరణించారు. కానీ ఉగ్రవాదులను వెతకటంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సాధనం ఏంటంటే వాళ్ళ దగ్గర మన జీపీఎస్ కానీ మిగతావి కానీ లేవు. వాళ్ళ దగ్గర సొంత నావిగేషన్ మ్యాప్స్ ఉన్నాయి. అవి ఇంటర్నెట్ లేకపోయినా కూడా పనిచేస్తున్నాయి. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేయటం వల్ల వాళ్లకు దారులు తెలుస్తున్నాయి, కానీ వాళ్ళు ఎక్కడున్నారు, ఏ ప్రాంతానికి వెళ్తున్నారో కనుక్కోవడం మనకి కష్టమవుతుంది. అదేవిధంగా చైనీస్ మొబైల్స్ని వాళ్ళు వాడుతున్నారు. ఈ ఫోన్లలో పైనుంచి ఆర్డర్స్ వస్తాయి, వీళ్ళు మళ్ళీ మాట్లాడటానికి వీలు ఉండదు. కాబట్టి వీళ్ళ లొకేషన్ తెలియటం లేదు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. 3 నుంచి 4వ రోజులోకి ప్రవేశించింది. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులు ఇప్పటికే ప్రవేశించినటువంటి, ఎందుకంటే కశ్మీర్ లోయలోంచి ఇప్పుడు ప్రవేశించడం కష్టము, మంచు కప్పబడి ఉంది. వాళ్ళు ప్రవేశించగలిగేటటువంటి ఏకైక మార్గం వాళ్ళకి ఈ పీర్ పంజాల్ రేంజ్ కొండ ప్రాంతం నుంచి రాగలరు. అక్కడ ఇంకా మంచు హిమపాతం జరగలేదు కాబట్టి ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ తలదాచుకునే అవకాశం ఉంది. అందుకే ఆపరేషన్ కొనసాగుతోంది. దీనిలో డ్రోన్లను అదేవిధంగా హెలికాప్టర్లను కూడా ఉపయోగించి ఉగ్రవాదులను గుర్తించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. కానీ రానున్న రోజుల్లో కశ్మీర్లో శాంతిని భంగం చేసేందుకు, హింసను ప్రేరేపించేందుకు, విధ్వంసక కార్యకలాపాలని జరిపేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది అనడానికి ఈ కిష్త్వార్ సంఘటన ఒక పెద్ద ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.